ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? స్పిరిచువల్ సమ్మర్ లో భాగంగా అరణ్యం గురించి, ఎడారి గురించి, అగ్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ రోజు మొదటి రాజులు 18వ అధ్యాయంలో జరిగిన సందర్భం మనకి తెలిసిన విషయమే. నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఏలియాకి బయలుదేవతను అనుసరించే ప్రజలకు మధ్యలో ఎవరిని అనుసరించాలి అనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏలియా అక్కడ ఒక ప్రక్రియ పెడతాడు. ఏంటంటే బలిపీఠం మీదకి ఆకాశము నుంచి అగ్ని వచ్చి దహిస్తుందో వాళ్ళు నిజమైన దేవుడు, వాళ్ళని పూజించాలి అని జరుగుతున్న ఆ ప్రక్రియలో, ఈ బయలుదేవతను అనుసరించే వారు అనేకులు బలిపీఠం దగ్గరికొచ్చి వారెంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. బయలుదేవతని పూజించే వాళ్ళు అగ్ని తీసుకురమ్మని చెప్పి ఎంతో అడుగుతూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి శరీరాన్ని కూడా గాయపరుచుకొని వారు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వారెంత సమయము దాన్ని చేసినప్పటికీ కూడా అది జరగలేదు. అయితే ఎప్పుడైతే ఏలియా వచ్చాడో, ఏలియా బలిపీఠము ఎప్పుడైతే పెట్టి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడో, ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి నీళ్ళంతటిని కూడా ఆరిపోచేసిందని మనం అక్కడ చూస్తాం. అగ్ని వంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నువ్వు ఒక్కడివి ఒకవైపు ఉంటావు, మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో ఉంటే విజయం నీ వైపే ఉంటుంది. వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ పక్షాన ఉండి నువ్వు ఒక్కడివే ఉన్నప్పటికీ కూడా విజయం నీదే. ఆయన నీ కొరకు ఆకాశము నుంచి అద్భుతాన్ని జరిగిస్తాడు. అసలు ఈ ప్రక్రియ ఎందుకొచ్చిందంటే, మీరు ఎవరిని అనుసరిస్తారు? ఎందుకు మీరు 2 తలంపులు కలిగి, మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు అని ఏలియా నిజమే, చాలా సార్లు మనం కూడా 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటాం. లోకం యొక్క ఆశలు ఒకవైపు, దేవుని కొరకు జీవించాలని ఒకవైపు. మరి అలాంటప్పుడు ఎవరిని గెలిపిస్తున్నాం మనము? కొన్నిసార్లు మనము శరీరంతో పోరాడుతూ ఉన్నప్పుడు ఆత్మని గెలిపించాలా? శరీరాన్ని గెలిపించాలా? ఎన్నో సార్లు ఇలాంటి డైలమాలో వచ్చినప్పుడు నిర్మోహమాటంగా రెండో ఆలోచన లేకుండా దేవుణ్ణి గెలిపించాలి. ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు రెండవ ఆలోచన లేకుండా నిర్మొహమాటంగా ఒకటే ఆన్సర్ ఏంటి అనంటే వాక్యానుసారమైందే చేయాలి. 2 తలంపులొద్దు. ఒకటే తలంపు. అది దేవుని తలంపే మన తలంపై ఉండాలి. అగ్ని వంటి ఎన్నో పరిస్థితులొస్తాయి. మన జీవితంలో డెసిషన్స్ తీసుకోలేక మనము కాలిపోతున్న ఎన్నో పరిస్థితులొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కటే నిర్మొహమాటంగా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి అనంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుడు నీతో ఏం చెప్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అదే నువ్వు అనుసరించవలసిన విషయం. 2 తలంపులొద్దు, 2 ఆలోచనలొద్దు. లోకాన్ని సంతోషపెట్టే వాళ్ళమైతే మనం దేవుని సంతోషపెట్టలేం. దేవుని సంతోషపెట్టే వాళ్ళమైతే ఖచ్చితంగా లోకాన్ని సంతోషపెట్టలేము. లోకానికి మనకు వ్యతిరేకం అయిపోతాం. లోకానికి మనం వ్యతిరేకం అయిపోయినా పర్లేదు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుడు మన వైపు ఉంటే విజయం మనదే. అగ్ని వంటి పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా దేవుడు నీ వైపు ఉంటే విజయం నీదే. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.